మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे కృష్ణయ్య, ఇప్పటి వరకు క్షత్రియవీరులు వచ్చేళ్ళారు, ఇప్పుడు విప్రవీరులు వస్తున్నారు. అగ్రజ, అతడే అర్జునుడు. ఏమిటి, పాండవులు జీవించే ఉన్నారు? ఆనాటి వారణావర్తపు సంఘటన సత్యం కాదుగా విదురా? వారణావర్తపు సంఘటన సత్యమే, ఇది కూడా సత్యమే. పాండవులు జీవించున్నారు. మామగారు, విన్నారా తమరు? పాండవులు జీవించే ఉన్నారట. ఎలా సాధ్యం అవుతుంది మేనల్లుడు? ఇదేమైనా నాటకమా? సాధ్యమవుతుంది కాదు, సాధ్యమయ్యింది. ఆనాడు పాంచాల రాకుమారిని వరించిన వాడు బ్రాహ్మణ వేషధారి అర్జునుడే, ఇంకెవ్వరూ కాదు. మరి మేనల్లుడు మనం ఎలా గుర్తించలేకపోయాం? అదే వింత మామగారు. మనం ఒక పథకం వేస్తే దాని ఫలితం తలకిందలవుతున్నది. అర్జునుని గుర్తించటంలో మనం పొరపాటు చేశాం మామగారు. మీరందరూ ఊహించండి, ఒకవేళ హస్తినాపురం నుంచి సందేశం రాకుంటే? తామెల్లరకు తెలుసు, మేము యుక్తితోనే కాదు శక్తితో కూడా
పాండవులకు అధికారాన్ని ఇప్పించగల సమర్థులమని. పాండవులకు అధికారం గౌరవపూర్వకంగా లభించి తీరవలసిందే. మహారాజా, మనం మన కోడల్ని తీసుకురావడానికి ఏనుగులను, అశ్వాలను, కొంత సైన్యాన్ని పంపించాలి. మన పుత్రులను, వధువును హస్తినకు సాదరంగా ఆహ్వానించాలి. అవశ్యం. మేము ఈ వార్త విని ఎంతో సంతోషిస్తున్నాం. మాకు మా పుత్రులు సురక్షితంగా లభించారు. ఆనందదాయకమైన ఈ సమయంలో అన్యథా తలచుకుంటే మహారాజుల వారికో మనవి. అవశ్యం. మహారాజా, ఇప్పుడు పాండవుల నూతన జీవితం ప్రారంభమైంది. రాను రాను వారి వంశం వృద్ధి చెందుతుంది. అందువల్ల హస్తినాపుర రాజ్యంలో వారిని భాగస్వాములు చేయటం సముచితం కాదా? భాగస్థుల భాగాలేమిటి? వారు మా పుత్రులు. మరి తండ్రి తనయుల మధ్య భాగాలెందుకు? భాగస్వామ్యానికి అర్థం వారికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలిచ్చి వారి వ్యక్తిత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని ఇవ్వాలి. అదే సాంప్రదాయం కూడా. మరి ఈ విషయంలో అనుమానం ఎందుకు? ఇప్పుడు హస్తినాపుర రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించడంలో ఆక్షేపణ ఉన్నది. నగరాన్ని విభజించవచ్చును కదా? అంటే పాంచాల యువరాజులు మా రాజ్యాన్ని విభజించడానికే వచ్చారా? అది కాదు కురుసార్వభౌమ. దృష్టజుమ్నునికి పాండవులను స్వతంత్ర రాజులుగాను వారి సోదరి ద్రౌపదిని మహారాణిగాను చూడాలన్న వాంఛ. మాకీ విషయంలో అభ్యంతరం ఏముంటుంది? ఇప్పుడు మేము హస్తినాపురాన్ని విభజించలేము. అది కురువంశరాజుల ప్రాణం, హృదయ స్పందన. దీనిలో ప్రత్యణువు మా యశస్సు యొక్క ప్రతిరూపం. మేము హస్తినాపురాన్ని విడదీయలేము. అటులైన పాండవులకు తమరు ఏ భూభాగాన్నిచ్చినా స్వీకరించటానికి వారు సిద్ధంగా ఉన్నారు. యదునందన, ఏ భూభాగాన్నిచ్చినా పాండవులు తృణీకరించకుండా స్వీకరిస్తారని నమ్మకం ఏమిటి? గాంధార కుమార, ఈ కృష్ణుని వాక్యకి సర్వదా పాండవులు కట్టుబడే ఉంటారు. అయితే ఇక మేము... తొందరపడకండి మహారాజా, శాంతించండి. నువ్వనేదేమిటి శకుని? ఏముంది, పాండవులు వీరులు, మహాశూరులు, దివ్యాస్త్ర జ్ఞానం కలవారు కాబట్టి మన రాజ్యంలోని ఏ భూభాగాన్ని ఇచ్చినా సస్యశ్యామలం చేస్తారు. మట్టిలో నుంచి కూడా బంగారాన్ని తీస్తారు. కనుక రాజ్యాన్ని విస్తరణ గావించాలంటే, వారికి ఎటువంటి భూభాగాన్ని ఇవ్వాలంటే వారి సంపూర్ణ శక్తిని ప్రదర్శించేదిగా ఉండాలి. అవును, సంపూర్ణ శక్తిని. నీవు చెప్పినది సరి అయినదే శకుని. మాకు పాండవులపైన సంపూర్ణ విశ్వాసం ఉంది. కనుక మేము పూర్వజుల పురాతన నగరం ఖాండవ ప్రస్థాన్ని వారికి అప్పగించాలనుకుంటున్నాం. దాని చుట్టూ ఉన్న భూభాగం కూడా. లెస్సగా అన్నారు, ఎంత దీర్ఘంగా ఆలోచించారు. నా ప్రియ మేనల్లుళ్ళు పంచ పాండవులు అక్కడ హస్తినాపురాన్ని తలదన్నే నగరం నిర్మిస్తారు. మహారాజా, మాకు దృష్టజుమ్నునికి ఇరువురికి తమ నిర్ణయం అంగీకారమే. చరిత్రలే సాక్ష్యాలు. శౌర్యవంతులైన ఎందరో రాజులు తమ తమ భుజబలాలతో ఎన్నెన్నో కొత్త కొత్త రాజధానులు నిర్మించారు. నిశ్చయంగా గాంధార కుమారుని ఈ మారు సత్యమే అయి తీరుతుంది. ఇంతకీ ఈ విషయంలో నువ్వే నిర్ణయానికొచ్చావు? ఏముంది, మేము ముందుగా ఊహించిందే. మహారాజు ధృతరాష్ట్రుల వారు మీకోసం ఖాండవ ప్రస్థాన్ని హక్కుభుక్తం గావించారు. ఖాండవ ప్రస్థమా? ఆ మనకా ఖాండవ ప్రస్థం ఎందుకు? అక్కడ రాజ్యాన్ని ఎలా నిర్మించగలం? ఆ చోటు పూర్తిగా శిథిలమైపోయింది. అదేమిటత్తయ్య, అక్కడ లేనిది ఏముంది? ముఖ్యంగా మాకు ప్రియమైన యమునా నది ఉంది. నలుదిశలా ప్రకృతి నిరంతరం మందహాసం చేస్తుంటుంది. చుట్టూ పర్వత శ్రేణులున్నాయి. ఇంతకంటే ఇంకా కావలసింది ఏముంది అత్తయ్య?
పరిహసించకు కృష్ణయ్య. ఇదేనా మా పుత్రుల పట్ల నీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయం? దీనికోసమేనా నీవు దృష్టద్యుమ్నుడు మహారాజు గారితో చర్చలు సాగించినది? తమరు చింతించకండి అత్తయ్య. మీ వెంట నాతో పాటు మీ 5 వీరపుత్రులున్నారు. ఏమైనా ఇది న్యాయం కాదు. న్యాయ అన్యాయాల ప్రసక్తి ఎప్పుడు వస్తుందంటే అధికారం మనకు ముందుగా సంక్రమించి ఉంటేనే. కనుక మనం మహారాజుల వారు ఏ భూభాగం ఇచ్చినా సరే దానితో తృప్తి చెందవలసింది. మీకెలా ఉచితం అనిపిస్తే అలా చేయండి. చక్కని మాట అన్నారు. తమరు ఖాండవ ప్రస్థానికి బయలుదేరే ఏర్పాట్లు చూడండి. ముందుగా నేను అర్జునుడు ఆ ప్రదేశానికి వెళ్తాం. అక్కడ చేయవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తాం. జనులంతా రాజ విభజనే జరిగినది. ఖాండవ ప్రస్థము భాగముగా పాండవులకు లభించినది. పాండవులకు లభించినది. అర్జున, ఎలా ఉంది మీ కాబోయే రాజధాని? మధుసూదన, ఎటు చూసినా శిథిలాలయాలే గోచరిస్తున్నాయి. ఇటువంటి అరణ్య ప్రాంతంలో రాజధాని నిర్మాణం ఎలా సంభవం అవుతుంది? సంభవమే, తప్పకుండా సంభవమే. మనం ఒక దృఢమైన నిశ్చయానికి వస్తే అసంభవం అంటూ మనకు ఏమీ ఉండదు. పార్థ, ఈ శిథిలాల్లో తప్పక మన రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నాం. హస్తినాపురం నుంచి మనం వచ్చింది ఆ పని మీదేగా. పదండి. పార్థ, ఈ నిరాకృత శిథిలాలు మీ పూర్వీకులు నిర్మించిన ఒక మహోన్నత నగరానికి ఆనవాళ్ళు. ఊహించు, ఆనాడు వారి ఈ నగరాన్ని నిర్మించటానికి ఎన్ని కష్టాలు పడుంటారు. మధుసూదన, ఆ నిర్మాణంలో ఖచ్చితంగా దైవశక్తి సహాయం ఉండి ఉంటుంది. అది ఇప్పుడు ఉంటుందిగా. అంటే అర్జున, ఏ మానవుడైతే దృఢమైన సంకల్పంతో, దృఢమైన విశ్వాసంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటాడు, అతనికి సహాయపడేందుకు స్వయంగా దైవశక్తులు భూమి మీదకే వస్తాయి. ఇదే కర్మ యొక్క దైవ విధానం అర్జున. దేవశిల్పి విశ్వకర్మను ఆవాహన చేస్తాను. హే పరంధామ, విశ్వకర్మ ప్రణామాలు స్వీకరించండి. ఆజ్ఞనివ్వండి. ఈ విశ్వకర్మ చేయవలసిన కర్తవ్యం ఏమిటి దేవా? హే దేవశిల్పి, పూర్వం తమరు నా కోరిక మన్నించి ద్వారకా నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు తమరు ఈ శిథిలాలయాల్లో పాండవుల కోసం ఒక అపూర్వ రాజధాని నగరం నిర్మించాలి. పరంధామ, దానికి మా అవసరం లేదు. దానవుల రాజు మయుడు మా మిత్రుడు.
అతను దైత్యశిల్పి. పూర్వం కూడా ఈ ఖాండవప్రస్థ నగరం అతని ద్వారానే నిర్మింపబడింది. అతనికి ఈ ప్రదేశం ఆమూలాగ్రం సుపరిచితమే. అంతేకాదు, అతను ప్రస్తుతం ఈ వనంలోనే విహరిస్తున్నాడు. అయితే ఇప్పుడే వారిని ఆవాహన చెయ్యండి. మాకు అతి శీఘ్రంగా అతి వైభవోపేతమైన నగరం కావాలి. తమ ఆజ్ఞ శిరోధారి. ఈ మైని స్మరించడంలోని సంకల్పం. హే దైత్యరాజ శిల్పి, మమ్ము భగవానుడు శ్రీకృష్ణులు పాండవుల కొరకు ఇక్కడ ఒక రాజధాని నిర్మించాలని ఆదేశించారు. ఆహా, ఎంతటి భాగ్యవంతుడను! సుకృతం చేత పరమాత్మని దర్శన భాగ్యం ప్రాప్తించింది. సత్యమే వచించారు మహారాజా. తమరు మహద్భాగ్యం చేసుకున్నారు. తమరు పూర్వం ఈ నగరాన్ని నిర్మించారు కనుక దీని పూర్వాపరాలన్నీ సుపరిచితాలేగా? అవును. మొట్టమొదట దైత్యరాజు వృషపర్వుని కొరకు మహత్తరంగా ఈ నగర నిర్మాణం గావించారు. ఆ తరువాత ఎందరో సూర్యవంశపు చక్రవర్తులు ఈ నగరాన్ని పాలించారు. మహారాజు ఋషపరువుల దేవాసుర సంగ్రామ వీరుల. అవును పాండుకుమార, ఖాండవ ప్రస్థంలోని ఎన్నో రహస్యాలు నాకు సుపరిచితాలే. దానవరాజు మయులు ఈ ప్రదేశంలో దాగి ఉన్న ఎన్నో విషయాలు తెలిసినవారు. వీరు ఖచ్చితంగా మనకు సహకరించగలరు. మాధవ, విశ్వకర్మ ఏ రహస్యాలను గురించి సూచనలిస్తున్నారు అది నేను గ్రహించాను. వాస్తవానికి ఈ శిథిలాల క్రింద దైత్య వంశీయుల గుప్త నిధి నిక్షిప్తమయ్యున్నది. అయితే తమకు ఆ నిధి ఏ ప్రదేశంలో ఉందో తెలుసా? తెలుసు. ఎక్కడో చూపించండి. మరి మనం కొంత దూరం వరకే వెళ్ళగలం. అది దాటి వెళ్ళడం అసంభవం. ఎందుకని? తక్షకుడనే నాగరాజు ఆ నిధిని రక్షిస్తున్నాడు. అతడు ఎవరిని వెళ్ళనివ్వడు. ఆ విషయం మాకు వదిలేయండి. ఆ ప్రదేశం చూపించండి. ఆజ్ఞ పరంధామ, రండి. రండి. దయచేయండి. దయచేయండి. రండి పరంధామ. రండి పరంధామ.
ఆగారేం దానవరాజా, చూపించండి. పరంధామ, ఇక ముందున్న మార్గం సులభ సాధ్యమైనది కాదు. ఇక్కడ నుంచే నాగరాజు తక్షకుని కాపలా ప్రారంభమవుతుంది. ఈ మెట్లపై పాదం మోపిన తక్షణం నాగరాజు ప్రత్యక్షమవుతాడు. ఏమంటున్నారు? అవును. అలాగైతే స్వయంగా మేమే వెళ్ళి మెట్లెక్కుతాం. తమ మందహాసం మమ్ము సందేహంలో పడవేస్తున్నది మాధవ. తమరు అనుజ్ఞనిస్తే తక్షణమే ఈ నాగరాజును అతని పరివారాన్ని అంతమొందిస్తాం. అర్జున, వలదు. నాగరాజుకెప్పుడు కీడు తలపెట్టరాదు. అసలు ఏ ప్రాణినైనా అకారణంగా చంపటం అనుచితం అవుతుంది. ఇప్పుడు అతన్ని మార్గం విడవమని ప్రార్థించుటే ఉచితం. తమ ఆజ్ఞ పరంధామ. హే నాగరాజా, మేం ముందుకు వెళ్ళాలి. మా మార్గానికి అడ్డు రాకండి. అర్జున, నాగరాజు తక్షకుడు సర్పజాతికి రాజు, దేవేంద్రునికి పరమ మిత్రుడు. కనుక అతడు దేవేంద్రుని మాటను తప్ప ఎవ్వరి మాటను వినడు. అర్థమైంది. మీ మందహాసానికి కారణం అర్థమైంది. చూడు పార్థ, నాగరాజు తక్షకుడే తలస్తే నీపై అఘాయిత్యాన్ని తప్పక చేయగలడు. మరి అతడు ఎందుకు చేయలేదో తెలుసా? ఎందుకు చేయలేదు? ఎందుకంటే అతడు నీ యొక్క ఈ రూపంలో దేవరాజు ఇంద్రుని యొక్క రూపాన్ని చూస్తున్నాడు. ఏమంటున్నారు మధుసూదన? అదంతే. వాస్తవానికి దేవరాజు ఇంద్రుని అనుగ్రహం వలనే అత్తయ్య కుంతీదేవి నిన్ను పుత్రునిగా పొందగలిగింది. ఆ కారణంగానే ఆ దేవరాజు ఇంద్రుడు నీకు ధర్మపితయ్యాడు. పరంధామ, దేవేంద్రుని ఆవాహన చెయ్యండి. అప్పుడే మనకు ముందుకు వెళ్ళటానికి మార్గం లభిస్తుంది. సత్యం వచించారు దేవశిల్పి. భగవానుని శ్రీచరణములకు ఈ దేవేంద్రుడు ప్రణమిల్లుతున్నాడు. భూలోకంలో మమ్ము స్మరించుటకు కారణమేమిటి స్వామి? దేవరాజా, ముందుగా తమ పుత్రుడు అర్జునుని ప్రణామాలు స్వీకరించండి. ప్రణామాలు ధర్మపిత. ఆయుష్మాన్ భవ, యశస్వీ భవ. దేవేంద్ర, పూర్వం తమరు మమ్ము ప్రార్థించిన ప్రకారం
అర్జునునికి సహాయం చేయటానికే మేము ఈ ఖాండవ ప్రస్థానికి తెంచాం. మాకు తెలుసు మాధవ, తమరు వాగ్దానాన్ని తప్పరని. గోవర్ధన పర్వతం మీద తమరు మాకు చేసిన వాగ్దానాన్ని అనుసరించి నేడు మా పుత్రుని రక్షణాభారం వహించారు. ఇక మేము చింతించవలసిన అవసరం లేదు. దేవరాజా, తమకు తెలిసే ఉంటుంది, కౌరవ సామ్రాజ్యం విభజించబడింది. దాని ఫలితంగా పాండవుల వంతుగా ఈ క్షేత్రం లభించింది. ఇందులో తమరు పునర్నిర్మాణం కావించాలి. అంతేకాదు, రాజ్యపాలన కొరకు ఎంతో ధనం అవసరమవుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ దానవరాజు సహాయంతో ఒక ప్రాచీన నిధి అన్వేషణలో ఉన్నాం. మరైతే తమ మిత్రుడు నాగరాజు తక్షకుడు మా మార్గానికి అడ్డుగా ఉన్నాడు. మిత్రమా తక్షక, వీరు సాక్షాత్ భగవాన్ శ్రీకృష్ణులు. వీరికి ప్రణామం చేయి. మా వినతిని మన్నించి నీవీ ప్రాంతాన్ని విడిచిపెట్టు. పాండుపుత్రునికి సహాయపడు. నీవు నీ పరివారంతో వెళ్ళి కురుక్షేత్రంలో నివాసం ఏర్పరచు. ఆ ప్రాంతం సురక్షితమైంది. తీసుకోండి ప్రభు, ఈ నిధి అంతయు తమదే. దేవరాజా, తమ సహాయానికి మేము ఎంతో కృతజ్ఞులం. భవిష్యత్తులో ఈ నగరం ఇంద్రప్రస్థం అనే నామంతో వెలుగొందుతుంది. ఈ విధంగా వచించి తమరు కల్పించిన గౌరవానికి ఏ విధంగా మేము కృతజ్ఞతలు తెలుపగలం? కానీ ఒకటి మాత్రం చేయగలం. పాండవుల సామ్రాజ్యంలో పుష్కలంగా వర్షాలను కురిపించి సర్వదా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండేలా చేయగలం. తమ ఈ సహాయం వల్ల ఇంద్రప్రస్థం ఆర్యావర్తంలోని అన్ని రాజ్యాల కంటే ఐశ్వర్యవంతం అవుతుంది. దేవరాజా, అర్జున, మీ ధర్మపితకు కృతజ్ఞతలు తెలుపు. పాండువంశం సర్వదా తమకు రుణపడి ఉంటుంది. ఇది మా కర్తవ్యం పుత్ర. మయ మహారాజా, ఆజ్ఞాపించండి దేవేంద్ర. తమరు పాండవుల రాజ్యంలో ఒక సభను నిర్మించాలి. అది మా సుధర్మ సభ కన్నా శ్రేష్టమైనదిగా ఉండాలి. మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం దేవేంద్ర. తమరిక నిశ్చింతగా వెళ్ళండి వాసుదేవ. ఎటువంటి అవరోధాలు ఉండవు. మాధవ, తమరు మాకు అనుజ్ఞనివ్వండి. దయచేయండి పరంధామ. రండి రండి. ముత్యాలు వజ్రాలు మణిమాణిక్యాలు రత్నాల రాసులు నిండిన వంట, అపురూప
అల్పమగు ఈ సంపదగాంచగ చూసిన కన్నుల నిండును పండుగ తక్షక నాగు ఎల్లప్పుడూ తక్షక నాగు ఎల్లప్పుడూ ఈ నిధి రక్షకు కావలి అంట తక్షక నాగు ఎల్లప్పుడూ ఈ నిధి రక్షకు కావలి అంట పాండుపుత్రులకు కృష్ణుని కృపతో మరల లభించెను వైభవమంట పాండుపుత్రులకు కృష్ణుని కృపతో మరల లభించెను వైభవమంట స్వామి రాకతో ఖాండవ ప్రస్థం ఆయను కాదా పరమ పవిత్రం ఆయను కాదా పరమ పవిత్రం అద్భుతమైన అక్షయ తుణీరం అర్జునుడిచటే పొందెను కాదా అర్జునుడిచటే పొందెను కాదా ఇచ్చోట పొందిన గాంధీవమ్ము ఇచ్చోట పొందిన గాంధీవమ్ము పార్థుని కీర్తిని పెంచెను కాదా ఇచ్చోట పొందిన గాంధీవమ్ము పార్థుని కీర్తిని పెంచెను కాదా ఏది ఏమైనా ఈ చిత్రమంతా ఆ శ్రీకృష్ణుని మాయే కాదా ఏది ఏమైనా ఈ చిత్రమంతా ఆ శ్రీకృష్ణుని మాయే కాదా మాధవ, ఈ స్వర్ణరథం పూర్వపు మహారాజు సోముని యొక్క రథం. ఇది మిమ్ము తలుచుకున్న చోటుకు తీసుకువెళుతుంది. ఈ గదను చూశారుగా, దీని ప్రయోగ ఘాత శక్తి అద్భుతమైనది. దీనిని పాండుకుమారుడు భీమసేనునికి తప్ప వేరెవ్వరికీ ధరించడం సాధ్యం కాదు. స్వయంగా నాచే నిర్మించబడింది ఇది. ఇది గాంధీవ ధనుస్సు. దైత్యరాజు వృషపర్వుడు పరమేశ్వరుని ఆరాధించి పొందిన ధనుస్సు ఇది. సఖ, ఈ గాంధీవ ధనుస్సు నీకు రక్షగా ఉండి నీ విజయానికి ఎంతగానో తోడ్పడుతుంది. జీవితాంతం నీకు అండగా ఉంటుంది. దీన్ని పొందాక మరో అస్త్రంతో నీకు ఎటువంటి అవసరమూ ఉండదు. దీని ద్వారా అనేక రకాలైన దివ్య బాణాలను సంధించవచ్చు. ఇదిగో అక్షయతు నీరం. దీనిని స్వయంగా అగ్నిదేవులు ప్రసన్నులై దైత్యరాజుకు ప్రసాదించారు. ఇందులోని బాణాలు ఎప్పటికీ తరిగిపోవు. నేటి నుండి మీరందరూ ఈ సమస్త సంపదలతో విరాజిల్లండి పాండుపుత్ర. మయబ్రహ్మ, మేము తమ కృపకు ప్రతిఫలాన్ని ఇచ్చుకోలేం. కానీ ఒక వాగ్దానం చేయగలం. తమకేదైనా కష్టకాలం సంభవిస్తే మేము, అర్జునుడు, తమరు స్మరించిన తక్షణమే మీ ముందుండగలం. ఇంకా ఏం కావాలి పరంధామ?
తమరు ప్రసాదించిన ఈ వరం ఈ మైనికి లభించిన ప్రసాదం. తమరి సంపదను స్వీకరించండి. నేను దేవేంద్రుల ఆదేశాన్ని పాటించి సభా నిర్మాణం గావించడానికి అనుజ్ఞనివ్వండి. తథాస్తు. నగర నిర్మాణం కోసం దేవదానవులు కలిశారే, విచిత్ర సృష్టికి విశ్వకర్మ మయుని సహాయం అర్థించే, మయుని సహాయం అర్థించే. ఆ విశ్వకర్మమయ దానవుడు గావించసాగిరి నగర నిర్మాణం, గావించసాగిరి నగర నిర్మాణం. దివ్య మందిరాలు, ఉద్యానవనాలు, కొలనులు, రహదారులేర్పడసాగే, కొలనులు, రహదారులేర్పడసాగే. అపురూపమైన నగర నిర్మాణం, అపురూపమైన నగర నిర్మాణం, దేదీప్యమైన వింత సోయగం. అపురూపమైన నగర నిర్మాణం, దేదీప్యమైన వింత సోయగం. పంచ పాండవుల ఖాండవ ప్రస్థం ఇంద్రప్రస్థముగా మారెను రూపం. పంచ పాండవుల ఖాండవ ప్రస్థం ఇంద్రప్రస్థముగా మారెను రూపం. వాస్తుతో వెలసిన ఆ దివ్య నగరం నైపుణ్యానికి అది ఏ నిదర్శనం, నైపుణ్యానికి అది ఏ నిదర్శనం. కళామ తల్లి ఆశీస్సులందిన ఇరువురు శిల్పులు ధన్యులు కాదా, ఇరువురు శిల్పులు ధన్యులు కాదా. కృష్ణుని కల్పన, కృష్ణుని ప్రేరణ, కృష్ణుని కల్పన, కృష్ణుని ప్రేరణ, కృష్ణుని మహిమలనంతము కాదా. కృష్ణుని కల్పన, కృష్ణుని ప్రేరణ, కృష్ణుని మహిమలనంతము కాదా. ఈ దివ్య నగరం త్రిభువనమందు సుందరము అతి సర్వోత్తమము. ఈ దివ్య నగరము త్రిభువనమందు సుందరము అతి సర్వోత్తమము.
ఇంద్రప్రస్థపు రాజమందిర ప్రవేశ ద్వారం ఈ శుభగడియలలో తమకు స్వాగతం పలుకుతోంది. ధౌమ్యమునేంద్ర, ఈ గృహప్రవేశపు పవిత్ర సమయంలో ప్రథమ తిలకధారణకు అర్హులు శ్రీకృష్ణులే. ముందుగా వారికి తిలకాన్ని దిద్దండి మునివర్య. వారి కృప వలని ఇంద్రప్రస్థ నగర నిర్మాణం సంభవమైంది. లేదు మహారాజా, ఈ నగరం తమది, ఈ రాజ్యం తమది, అదీగాక ఈ భవంతి తమదే. అందువల్ల ప్రథమ తిలకానికి తమరే అర్హులు. కృష్ణ, యుధిష్ఠిరుడు సత్యమే వచించాడు. ఈ రాజమందిరంలోనికి ప్రప్రథమంగా నీవే ప్రవేశించాలి. నీ పాదధూళి సోకితే ఈ స్థలం పవిత్రమవుతుంది. దాని వలన మా పుత్రులకు శుభం జరుగుతుంది. సరే, మీ ఇష్టం అత్తయ్య. తమ యొక్క ఆజ్ఞకు, పాండవుల వినమ్రతకు మేము శిరస్సు వంచుతున్నాం. మీ ఇష్టమే మా ఇష్టం. ఓం స్వస్తి న ఇంద్రో వేదశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి. మాయామయమీ స్వప్నము మాయామయమీ మార్గము మాయాపతిని మరిచామా మాయను కనుగొనలేము మాయను కనుగొనలేము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీకృష్ణ చరితం గుణానువాదం తత్ప్రేరణా అహం కరోమి మమ భావగీతం హృదయస్య ప్రీతం త్వద్పద్మపాదే సమర్పయామి. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 కృష్ణ